వెల్కమ్ టు ద పాయింట్. కరోనా థర్డ్ వేవ్ ఉంటుందా లేదా అని చర్చించుకుంటున్న సమయంలోనే ఒక్కసారిగా ఓమిక్రాన్ అనే కొత్త వేరియంట్ B.1.1.529 అనే పేరుతోటి ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. భారతదేశంలో కూడా అందరూ కేంద్రం అలాగే రాష్ట్రం కూడా అప్రమత్తమైనట్టు మనకి స్పష్టమైన సంకేతాలు వస్తున్నాయి. రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా సివియర్ అలర్ట్స్ వస్తున్నాయి. మనకి ప్రస్తుతం రాబోయే కాలంలో ఎక్కడా కూడా ఈ ఇయర్ ఎండ్ వాతావరణంలో క్రౌడ్స్లోకి వెళ్ళొద్దని చెప్పి హెచ్చరికలు వస్తున్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో సౌత్ ఆఫ్రికాలో మ్యూటేట్ అయిన ఈ వైరస్ ప్రత్యేకించి ఇమ్యూనో కాంప్రమైజ్డ్ ఎయిడ్స్ పేషెంట్స్లో బహుశా మ్యూటేట్ అయిండొచ్చు అని అనుకుంటున్న ఈ టైంలో మరి రాబోయే కాలం ఎలా ఉండబోతోంది, ఇది థర్డ్ వేవ్ కిందకి పరిగణించాలా, ఇదే అంశంపై మాట్లాడబోతున్నాం. టు ద పాయింట్ ఇవాళ ఇది కేవలం అందరినీ అప్రమత్తం చేసే ప్రక్రియ, భయపెట్టే ప్రక్రియ ఏమాత్రం కాదు. డాక్టర్ జగదీష్ గారు అందరికీ సుపరిచితులు, అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ ఏఐజీ హాస్పిటల్స్ ఇంటర్నల్ మెడిసిన్ డిపార్ట్మెంట్ అండ్ జనరల్ ఫిజిషియన్గా మనందరికీ సుపరిచితులు. కరోనాపై మొదటి నుంచి మాట్లాడుతూ వచ్చారు. నమస్కారం అండి. డాక్టర్ షర్మిల, సీనియర్ కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ ఫ్రమ్ అపోలో హాస్పిటల్స్, వారు కూడా గతంలో అనేక మార్లు ఈ టాపిక్ పై మాట్లాడుతూ వచ్చారు. అందరికీ సుపరిచితులు. షర్మిల గారు నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్టర్ జగదీష్, ఆర్ యూ టేకింగ్ ఓమిక్రాన్ సీరియస్లీ? 2 రోజుల క్రితం వరకు ఈ వర్డ్ ఏమిటో అందరికీ తెలియదు, ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా అందరూ ఓమిక్రాన్ అంటున్నారు. ఐ టేక్ కోవిడ్ సీరియస్లీ అండి. కోవిడ్ని సీరియస్గా తీసుకోవాలి, బట్ స్పెసిఫికలీ ఒమిక్రాన్ దగ్గరకు వచ్చే లోపల మనకి సౌత్ ఆఫ్రికన్ పీపుల్ హ్యావ్ అలర్టెడ్ అస్. సో దే హ్యావ్ ప్రెస్ ద ప్యానిక్ బటన్. ఆటోమేటిక్లీ అన్ని కంట్రీస్లో ఎవ్రీ వన్ స్టార్టెడ్ లుకింగ్, బికాస్ లాస్ట్ ఇయర్ మనం ఆ తప్పే చేసాం వరల్డ్ వైడ్. సో ఒక దగ్గర ఒక కొత్త కేసు వచ్చింది అంటే మనం సీరియస్గా తీసుకోకపోవడం, ఇంటర్నేషనల్ ట్రావెల్ అలౌ చేయడం, దానివల్ల స్ప్రెడ్ ఎక్కువ అవ్వడం వల్ల చాలా దేశాలు చాలామంది ఇబ్బంది పడ్డారు. సో ఇప్పుడు ముందు జాగ్రత్త చర్య, మనం ఆందోళన పడాలా అనేది తర్వాత విషయం, బికాస్ ఇట్ ఇస్ టూ ఎర్లీ. గత 2-3 రోజుల నుంచి ఒమిక్రాన్ గురించి న్యూస్ మీరు చూసినట్లయితే ఇక్కడ ఐడెంటిఫై చేయడం జరిగింది, దీంట్లో మ్యూటేషన్స్ చాలా ఉన్నాయి అని మాట్లాడారు. బట్ ఈ మ్యూటేషన్స్ వల్ల, ఎందుకంటే ఇక్కడ అన్నిటికన్నా ఇంపార్టెంట్ WHO వాళ్ళ గైడ్లైన్స్లోనే మనకు క్లియర్గా మెన్షన్ చేసింది 2 థింగ్స్, VOI, VOC. VOI అంటే వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్, వేరియంట్ ఆఫ్ కన్సర్న్ VOC. ఈ రెండిటికి తేడా ఏంటంటే VOI అనేది ఇట్ ఈస్ అబౌట్ జన్యుపరంగా జీనోమిక్ సీక్వెన్సింగ్ చేసినప్పుడు డిఫరెంట్ మ్యూటేషన్స్ చాలా ఎక్కువ జరిగిన దానివల్ల మనకి ట్రాన్స్మిషన్లో కానీ డిసీజ్ అంటే విరులెన్స్ దాని సివియారిటీలో కానీ, లేదంటే మనకి ఇమ్యూన్ ఎస్కేప్ అంటున్నాము, థెరపాటిక్ ఎస్కేప్ అంటున్నాం, అంటే మందులు వాడినా ఇంప్రూవ్ అవ్వకపోవడం, లేదంటే మన ఇమ్యూనిటీ ఇంప్రూవ్ అవ్వకపోవడం, లేదా వ్యాక్సిన్స్కి అది రెస్పాండ్ అవ్వకపోవడం, ఇలాంటి ఎంటిటీస్ ఉండే అవకాశం ఉంది అని జన్యుపరంగా డౌట్ వస్తే దట్ ఈస్ కాల్డ్ అస్ VOI. వచ్చిన డౌట్ మనం ప్రాక్టికల్గా జనాల్లో టెస్ట్ చేసినప్పుడు, లేకపోతే క్లినికల్ పిక్చర్ అంటే పేషెంట్స్లో ఎక్కువ కేసెస్ రావడం, లేకపోతే ఎక్కువ కేసెస్ వచ్చిన వాళ్ళల్లో సివియారిటీ ఉండడం, లేదా సివియారిటీ ఎక్కువ కేసెస్ కాకుండా వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళల్లో కూడా ఇది తరచుగా రావడం. సో ఈ 3 ఎంటిటీస్ ఉంటే మనం VOC అంటాం. అయితే WHO వాళ్ళు దీన్ని VOC అని నిర్ధారించారు. దేని బేసిస్తో? ట్రాన్స్మిషన్ ఎక్కువ ఉంది, ఎక్కువ సర్జెస్ వస్తున్నాయి, పీక్స్ వస్తున్నాయని. బట్ అదే స్టేట్మెంట్లో దే హ్యావ్ క్లియర్లీ మెన్షన్డ్ సౌత్ ఆఫ్రికాలో 3 పీక్స్ వాళ్ళు గమనించినట్లయితే ఈ 3 పీక్స్లో ద హైయెస్ట్ పీక్ స్టిల్ డెల్టా, నాట్ ఒమిక్రాన్. రైట్. ఒమిక్రాన్ వల్ల కేసెస్ ఎక్కువ ఉన్నాయి కానీ సివియారిటీ వైజ్ ఆర్ లార్జర్ నెంబర్స్ ఇస్ స్టిల్ నాట్ ఒమిక్రాన్. డెల్టా ఇస్ మోర్ డేంజరస్ సో ఫార్. ఇప్పటికీ కూడా డెల్టానే డేంజరస్. కానీ ఒమిక్రాన్ కొత్తగా వచ్చింది, కొత్తగా ఐడెంటిఫై చేయబడ్డది కాబట్టి మనం ఇంకొక 1 వీక్ 10 days 2 weeks టైం ఇస్తే అది ఏ రకంగా మారచ్చు, అది నిజంగా మనం అనుకున్నంత డేంజరా కాదనే చూడాలి. రైట్. ఇప్పుడు ఒక్క నిమిషం డాక్టర్ షర్మిల గారు, ఆబ్వియస్లీ పిల్లలకి 3వ వేవ్ బాగా సోకుతుందని చెప్పి ఒక ఆందోళన బయలుదేరింది. అండ్ ఇప్పటికి కూడా వీ డోంట్ హ్యావ్ ఫుల్లీ ఫంక్షనల్ స్కూల్స్. సో వాట్ యూ ప్రెడిక్ట్ అంటే ఇప్పుడు ఒమిక్రాన్ భయం వచ్చిన తర్వాత, స్కేర్ వచ్చిన తర్వాత, వ్యాక్సినేషన్స్ ఇంకా పూర్తి కాని పక్షంలో? వెరీ వ్యాలిడ్ క్వశ్చన్. యాక్చువల్లీ నాకు లాస్ట్ 2 days నుంచే పేరెంట్స్ అందరూ నన్ను అడగటం మొదలుపెట్టారు. ఏంటంటే మరి ఇప్పుడు ఒమిక్రాన్ అంటున్నారు కదా మేడం, మీరేమో మొన్న couple of weeks earlier మన ఇద్దరే మాట్లాడాం. యాక్చువల్లీ స్కూల్స్కి వెళ్ళటం ఈజ్ వాట్ వీ ఎంకరేజ్, ఎందుకంటే సైకలాజికల్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువ అయిపోయినాయి అని చెప్పి. సో మిమ్మల్ని పంపించమంటారా వద్దా? దట్ ఈస్ ద వెరీ టు ద పాయింట్ క్వశ్చన్. రైట్.
అయితే ఇంకా కూడా యాజ్ ఆఫ్ నౌ టుడే వైల్ వీఆర్ టాకింగ్ November 29th ఇలా చెప్పాలి కోవిడ్ విషయంలో టైం ఫ్రేమ్స్. మై అడ్వైస్ స్టిల్ ఈస్ సెండ్ ద చిల్డ్రన్ టు స్కూల్. ఓకే. అండ్ ఇంకొక క్వశ్చన్ కూడా అడుగుతున్నారు స్వప్న, ఏంటంటే మరి మాకు ఇంకా వ్యాక్సినేట్ చేయలేదు కదా పిల్లల్ని, ఒమిక్రాన్ వచ్చేసింది అండ్ భయం వేస్తుంది, వ్యాక్సిన్ వచ్చే వరకు, వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది అప్పటి వరకు అన్న ఆపమంటారా అని. అది కూడా యాజ్ ఆఫ్ నౌ టుడే మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆచితూచి వాడుతున్నాను వర్డ్స్, బికాజ్ అనదర్ వీక్ ఆర్ 10 daysలో విల్ నో మోర్. ఇది డెఫినెట్గా కాషన్ ఎక్సర్సైజ్ చేయాల్సిన టైమే, అంటే వదిలేసి హ్యాపీగా తిరిగే టైం అయితే కాదు. దెర్ ఈస్ సంథింగ్ బ్రూయింగ్. ఎందుకంటే అండ్ ఐల్ కమ్ బ్యాక్ టు దట్, స్టిల్ వ్యాక్సిన్స్ కోసం వెయిట్ చేసి అప్పుడే పంపాల్సిన అవసరం అయితే లేదు. రైట్. స్కూల్స్కి కంటిన్యూ సెండింగ్ దెమ్, కానీ మాస్కింగ్ ఇంపార్టెంట్. తర్వాత ఎవరికైనా కూడా జ్వరం కానీ ఏ లక్షణాలు వచ్చినా కానీ ఇమ్మీడియట్గా పిల్లల్ని ఇంట్లో ఉంచి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళటం ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ముందు చెప్పినవే మళ్ళీ చెప్తున్నాను. సో ఒమిక్రాన్ ఉన్న లేకపోయినా మాస్క్ వేసుకోవడం తప్పనిసరి. మాస్కింగ్ అసలు ఇప్పట్లో మనం మర్చిపోయే సమస్య లేదు. యు నో వాట్ ఒమిక్రాన్ ఇస్ టీచింగ్ ఇప్పుడు కొత్తగా ఏంటి అని అంటే, వైరస్ ఒకవేళ ఎండమిక్ వైపు వెళ్తోంది డెఫినెట్గా. అవును. ఎండమిక్ వైపు వెళ్ళినా నేనున్నాను, నేను మీకు న్యూ థ్రెట్స్ అండ్ ఛాలెంజెస్ ఇస్తూనే ఉంటాను, డోంట్ బి కాంప్లిసెంట్ అని ఒక ఈజీగా తీసేసుకోవద్దు. ఇప్పుడు చాలామందిని నేను వితౌట్ మాస్క్ చూస్తున్నాను బయట. అండ్ దెన్ గుమిగూడి ఇండోర్లో కూడా చాలా ఫంక్షన్స్ నిర్వహించుకుంటున్నారు. రైట్. ఎంత చెప్పినా కానీ అవుట్డోర్ ఈజ్ స్టిల్ సేఫ్ విత్ మాస్కింగ్. అండ్ స్కూల్స్లో కూడా దట్ డిస్టెన్సింగ్, మాస్కింగ్ వీలైన ఆబ్వియస్గా ఇప్పుడు చాలా వాటిల్లో ఏసీస్ తీసేసారు, చాలా వాటిలో కదా ఆల్మోస్ట్ 100% స్కూల్స్లో ఎయిర్ కండిషనింగ్ తీసేసి వెంటిలేషన్ బాగానే ఇస్తున్నారు. అవన్నీ దే ఆర్ వెరీ ఇంపార్టెంట్. రైట్. దే వెరీ ఇంపార్టెంట్. సో ఈ చర్యలు కంటిన్యూ అవ్వాలి. బట్ ది అలర్ట్ హెస్ కమ్ డాక్టర్ జగదీష్ అండ్ డాక్టర్ షర్మిల. ఇప్పుడు ఏంటంటే మామూలుగా ఏదో ప్రజలు మాట్లాడుకుంటే అది ఒక లెవెల్లో ఉంటుంది. ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అప్రమత్తమై మనకి ఫ్లయింగ్ అంటే ఆల్మోస్ట్ బి రెస్ట్రిక్టెడ్ అని చెప్పి ఒక హెచ్చరిక వచ్చింది. అండ్ అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఇప్పుడు ప్రస్తుతం కేబినెట్ సమావేశం ఇవాళ జరిగి దేర్ ఆల్ ట్రైంగ్ టు సార్ట్ అవుట్ దీస్ ఇష్యూస్. డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ తెలంగాణలో కూడా అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా అనేక చర్యలు తీసుకుంటున్నారు. సో వాట్ యూ ఫోర్సీ అంటే ఆబ్వియస్లీ ఏదో ఒక అలర్ట్ అయితే వచ్చింది. ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఒకటండి, ఇన్ కేస్ ఇఫ్ ఇట్ గోస్ బ్యాడ్ రైట్ అనే ఒక్క అంశం మీద మనం అప్రమత్తంగా ఉండాలి అని చెప్పారు, కానీ ఆందోళన పడండి అని ఎవరు చెప్పలేదు. సో దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ టేకింగ్ ఏ ప్రికాషనరీ మెథడ్. బట్ ఆ అప్రమత్తత ముందు కూడా ఉంది కదా జగదీష్ గారు. లేదు, ఎక్కడ ఉందండి? జస్ట్ టెల్ మీ వాట్ ఆర్ ద ఫంక్షన్స్ విచ్ ఆర్ హ్యాపెనింగ్. యాక్చువల్లీ ఐ మీన్ మీరు అడిగారు కాబట్టి క్వశ్చన్ చెప్తున్నాను. ఆల్మోస్ట్ ఇంకా కోవిడ్ పోయింది అన్నట్టుగా బిహేవియర్ స్టార్ట్ అయింది ఎంత మనం చెప్తున్నా కానీ. అండ్ ఈవెన్ లైక్ అంటే పాలసీ మేకర్స్ కానీ ఎవరైనా కూడా ఇఫ్ దే హ్యావ్ నోటెడ్ అసలు 50 మ్యూటేషన్స్ వచ్చే వరకు దీనికి మనకి గ్రహింపులోకి రాలేదు అని అంటే ఇది డెఫినెట్గా వేరియంట్ ఆఫ్ కన్సర్న్. ఎందుకంటే 3 మ్యూటేషన్స్ 4 మ్యూటేషన్స్ ఇంపార్టెంట్ 4 మ్యూటేషన్స్ రాగానే మనకి సర్జెస్ వస్తాయి, ఎక్కడో చోట పట్టుకుంటాం. ఇది ఇలా జరిగింది అని అంటే అలార్మింగ్ థింగ్ అబౌట్ దిస్ ఒమిక్రాన్ ఈస్ దట్ ఒక ఇమ్యునోకాంప్రమైజ్డ్ పేషెంట్లో క్రానిక్గా చాలా రోజులు ఉండిపోయి చాలాసార్లు పరివర్తన చెంది ఒక సర్జ్ క్రియేట్ చేసిన తర్వాత బయటకు వచ్చింది అని అంటే 2 things దీంట్లో 2 ఇంపార్టెంట్ డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు వైరాలజిస్టులు, మెనీ పీపుల్. ఏమిటి అని అంటే మనం ఇప్పటి వరకు చాలా హ్యాపీగా పర్టికులర్గా అడల్ట్స్లో పిల్లల్లో మేము వాడాం, యాంటీబాడీ కాక్టైల్ వాజ్ వెరీ హెల్ప్ఫుల్ అండ్ చాలా. సో విల్ దాట్ యాంటీబాడీ కాక్టైల్ బీ దాట్ హెల్ప్ఫుల్ నౌ అనేది ఈజ్ వన్ కన్సర్న్. ఐఎమ్ నాట్ సేయింగ్ వి నో ఎనీథింగ్, ఇంకా చాలా డేటా రావాలి. రెండోది వ్యాక్సిన్, దీని గురించి డిస్కషన్ ఎప్పటి నుంచో జరుగుతుంది. ఏంటనంటే వ్యాక్సిన్ ఇది ఫ్లూ వైరస్ లాగానే పరివర్తన చెందినప్పుడు కొత్త స్ట్రెయిన్స్ తోటి మనం వ్యాక్సిన్ చేసుకోవాలనే సంగతి మనం మాట్లాడుకున్నాం.
బట్ నౌ ఈజ్ ద టైమ్ నౌ దట్ Right. ప్రీవియస్ వ్యాక్సిన్స్ని కొద్దిగా మోడిఫై చేయాల్సి వస్తుందా? ఆల్రెడీ స్టడీస్ ఆర్ బీయింగ్ డన్ బై మోడర్నా, ఫైజర్ అండ్ ఆల్. That leaves us with some very practical, vital questions, Dr. Jagdish garu. Booster dose gurinchi there is no scientific evidence if we need a third booster ani manaki మన ఎంవి జగన్నాథం గారు చెప్పారు. సైంటిఫిక్ గా చూస్తే there is no evidence that we will need to take a third booster because జనవరి ఫిబ్రవరిలో వేసుకున్న వాళ్ళ వ్యాక్సిన్ ఇంకా ఉంటుందా, యాంటీబాడీస్ ఇంకా ఉంటాయా, ఫస్ట్ క్వశ్చన్. రెండోది, ఇది వ్యాక్సిన్ ని కూడా దాటుకుంటూ వెళ్ళిపోతుందని అంటున్నారు ఈ ఆమిక్రాన్ అనేది. మూడోది, కొన్ని ఆర్టీపీసీఆర్ టెస్ట్లకి ఇది అందట్లేదని అంటున్నారు. నాలుగోది, ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పీపుల్లో కాకుండా అదర్ కోమార్బిడిటీస్ లేని వాళ్ళలో కూడా ఇది ఎలా బిహేవ్ చేస్తుందని డూ వీ హ్యావ్ ఇనఫ్ స్టడీస్. అఫ్ కోర్స్ ఐదోది, మన దగ్గర జీనోమిక్ సీక్వెన్సింగ్ చేసి ఆమిక్రాన్ భారతదేశంలో ప్రవేశిస్తోందనో లేకపోతే వచ్చేసిందని హడలు ఏమన్నా ఉందా? 5 క్వశ్చన్స్ అడిగేసాను, ఏమనుకోకండి ప్లీజ్. విల్ స్టార్ట్ ఫ్రమ్ ద బ్యాక్. సో ఫార్ అంటే ఏజీ హాస్పిటల్ ఇస్ వన్ హాస్పిటల్ విచ్ ఇస్ టైడ్ అప్. ఐ మీన్ వీఆర్ వర్కింగ్ అప్ విత్ క్లోజ్ క్వార్టర్స్ విత్ సిసిఎంబి. అంటే మావి 2 స్టడీస్ కూడా అయినాయి. సో ఎవ్రీడే వీ టాక్ విత్ దెమ్. సో ఫార్ వీ హ్యావ్ నో క్లూ ఇన్ ఇండియా that there is any case detected with Omicron. Okay. So ఇండియాలో ఇప్పుడు the latest mutant we saw was that 4.2 EY 4.2 అంతేనా? అంతే, అది కూడా పక్కకి వెళ్ళిపోయింది. ఇవన్నీ అంటే మధ్యలో చాలా మ్యూటేషన్స్ వచ్చినాయండి. ఐ విల్ ఆల్వేస్ టెల్, లాస్ట్ టైం కూడా మాకు 1 month బ్యాక్ వీ హ్యాడ్ వన్ ఆఫ్ అవర్ ప్రెస్టీజియస్ పేపర్ గాట్ రికగ్నైజ్డ్. అది కాక్టైల్ థెరపీ ఇన్ డెల్టా వేరియంట్ ఇండియాలో ఫస్ట్ పేపర్ వీ హ్యావ్ సబ్మిటెడ్. సో వీ హ్యావ్ సబ్మిటెడ్ ఇన్ Sweden, one of the university which gives Nobel Prize. So Journal of Internal Medicine లో పేపర్ పబ్లిష్ అయింది. రైట్. సో అప్పుడు కూడా ఇంటర్వ్యూ ఉన్నప్పుడు మనం మాట్లాడుకుంది ఏంటంటే, ఎనీ టైమ్ ద అలార్మ్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ ద క్లినీషియన్. ఈ వేరియంట్ డౌట్ఫుల్గా ఉంది అంటే సిమ్టమ్స్ చూసుకోనో ఎక్కువ కేసెస్ వస్తున్నాయనో క్లినీషియన్ మనకి సైంటిస్ట్కి చెప్పేది ఉంటుంది. సైంటిస్టులకి కొత్త వేరియంట్స్ అనేవి రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి. ఆ వేరియంట్స్ ఆర్ నెవర్ అవర్ వరీ. సో క్లినికల్లీ ఆర్ యు సేయింగ్ మనకి ఇంకా ఎవిడెన్స్ లేదని చెప్పి దట్ ఇట్స్ ఇస్ డేంజరస్? నో, ఇప్పటి వరకు అది అగైన్ ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ వన్ మోర్ న్యూస్ విచ్ ఇస్ ఈ రోజు నుంచి బాగా కనపడింది ఏంటంటే, ఈజ్ ఇట్ బ్లెస్సింగ్ ఇన్ డిస్కైజ్ ఏంటి అబౌట్ ఒమిక్రాన్. ఒమిక్రాన్ ఎక్కడైతే ఐడెంటిఫై చేశారో దే హ్యావ్ ఇట్ నోటిస్డ్ ఇట్ సివియర్. డాక్టర్ యాంజలిక్ కోయిట్సీ అని ద సౌత్ ఆఫ్రికన్ డాక్టర్, వాళ్ళ టీం వాళ్ళు గమనించింది ఏంటంటే, వాళ్ళు గమనించిన కేసెస్ అన్నీ కూడా మైల్డ్గానే ఉన్నాయి, ఏవో కొన్ని మోడరేట్ ఉన్నాయి, సివియర్ ఇంతవరకు లేవు. సో ఇప్పుడు దాకా వాళ్ళు నిర్ధారించింది ఈ పీక్ ఆర్ సర్జ్లో దెర్ ఆర్ మోర్ నెంబర్ ఆఫ్ కేసెస్ బట్ నాట్ సివియర్ కేసెస్. అంటే దీంట్లో సివియారిటీ అనేది ఇంతవరకు దే డింట్ టాక్ అబౌట్. మేబీ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఈ కేసెస్ అంటే మనకి 1000లో కేసెస్ 100లో మనకి 5-10 సివియర్ అవుతాయి. సో ఇవి ఒక 1000, 2000, 10,000 వచ్చినప్పుడు దెన్ వీ షుడ్ టాక్ అబౌట్ ఇట్ సివియారిటీ. సో వీ స్టిల్ హ్యావ్ సమ్ మోర్ టైమ్ టు టాక్ అబౌట్ సివియారిటీ ఆఫ్ ఒమిక్రాన్. బట్ సో ఫార్ గివింగ్ ఎ బెనిఫిట్ ఆఫ్ డౌట్. సో ఇప్పుడు దాకా ఉన్న కేసెస్లో సివియర్ చూడలేదు, అన్ని మైల్డ్గానే ఉన్నాయి. కాబట్టి మేబీ దిస్ ఈజ్ ఎ వైరస్ విచ్ ఇస్ స్ప్రెడ్డింగ్ ఫాస్ట్లీ సో దట్ ఇట్ కెన్ వాష్ అవుట్ డెల్టా ఇప్పుడు దాకా మనకి సివియర్ అనుకున్నాము, ఇది ఎక్కువ వచ్చి డెల్టాని మొత్తం వాష్ చేసేస్తుంది అనే హోప్తో సౌత్ ఆఫ్రికా దర్ థింకింగ్ ఇట్ క్యాన్ బి పాజిటివ్ థింగ్ ఆల్సో. అంటే ఇది వచ్చింది ఏదో ఇది అంటే వీకర్ వైరస్ వచ్చి వీకర్ మ్యూటేషన్ వచ్చింది కాబట్టి ఆ స్ట్రాంగర్ది పోతుంది అనేసి అనుకుంటున్నారు అట్ ఈ పాయింట్లో. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ కేసెస్ ఉన్నాయి అని చెప్పారు కానీ ఇది సివియర్గా ఉంది అనేంత వరకు ఇన్ఫర్మేషన్ మనకు రాలేదు. విచ్ లీవ్స్ us with a very vital question, డాక్టర్ షర్మిల. ఇప్పుడు ఇదివరకు వచ్చిన డెల్టా కేసులు ఏవైతే సివియర్ అయిపోయి మనం మరణాలు కూడా చూసాము భారతదేశంలో, అంతమందికే డెల్టా వచ్చింది అనుకోవాలా, లేకపోతే చాలా మందికి వచ్చి అంతమందిలోనే సివియర్ అయింది అనుకోవాలా? డెల్టా అన్నది డెల్టా స్పెసిఫికలీ, నాట్ ఎనీ అదర్ వేరియంట్. ఒకటి ఏంటంటే జీనోమిక్ సీక్వెన్సింగ్ ఎంత పర్సంటేజ్లో చేసాం ఇప్పటివరకు, అప్ టు 4% ఏదో చేయమంటున్నారు. ఇప్పుడు ఏంటంటే ఇంక్రీజ్ ద పర్సంటేజ్, ఎందుకంటే కేసులు తక్కువ ఉన్నాయి. ఒక 1000 కేసులో లేకపోతే ఒక 10,000 కేసులో ఉంటే మనకి ఇన్ఫర్మేషన్ రావాలి అంటే నేను ఆ 4% చేసుకుంటానంటే కుదరదు. ఇప్పుడు పర్సంటేజ్ పెంచి దాని గురించి స్టడీ చేయాలి. డెల్టా వాళ్ళలోనే వచ్చిందా అని అడిగితే దట్ క్వశ్చన్ ఇస్ డిఫికల్ట్ టు ఆన్సర్. ఎందుకంటే మనం ఎప్పుడు జీనోమిక్ సీక్వెన్సింగ్ వెరీ స్మాల్ ప్రపోర్షన్లో చేసుకుంటూ వెళ్తాం. అండ్ డెల్టా వేరియంట్
it had different characters definitely from its previous counterparts. ఏంటంటే a time gap between the infection and also getting into severity ICU. of 5 days. That previously it used to give us 7 days, 5 to కొంచెం 7 breathing days. room ఉండేది. But ఇది 2 to 3 days. And then young adults coming with very catastrophic illness was higher in this. And then getting into ICUs becoming more severe was also slightly higher. And most importantly, ఆ వేవ్ అంత బ్యాడ్గా రావడానికి కారణం ఏంటంటే చాలామంది అంటే ఈ జాగ్రత్తల నుంచి కాంప్లిసెన్సీ వచ్చిన టైంలో వచ్చింది, హెల్త్ కేర్ సిస్టమ్ ఓవర్వెల్మ్ అయిపోయింది. ఇప్పుడు వీళ్ళందరూ కూడా మెల్లమెల్లగా వచ్చి ఉంటే అందరినీ సేవ్ చేసే అవకాశం ఉండింది. ఈవెన్ టుడే ఐ స్టిల్ సే కోవిడ్ ఈజ్ నాట్ ఎ కిల్లర్ if you detect it in the right time and manage it perfectly. We have all the drugs right now. కోవిడ్ భయపడాల్సిన జబ్బు కాదు ఈ రోజు కూడా నేను చెప్తున్నాను. కానీ మనం చేయడానికి పరిస్థితి హెల్త్ కేర్ సిస్టమ్ ఓవర్వెల్మ్ అవుతుంది. అది ఒకటి. అండ్ రెండోది ఒమిక్రాన్ గురించి కూడా హెల్త్ కేర్ వర్కర్స్లో క్లోజ్లీ అసోసియేటెడ్ హెల్త్ కేర్ వర్కర్స్లో కొంతమందిలో ఈ అవుట్బ్రేక్ వచ్చింది అని చెప్పి, సో నౌ దే ఆర్ టాకింగ్ అబౌట్ ఫస్ట్ వార్ ఫుటింగ్లో హెల్త్ కేర్ వర్కర్స్కి 3rd డోస్ ఇవ్వటం ఈజ్ ఇట్ గుడ్ అని. ఎందుకంటే వాళ్ళకి ప్రీవియస్ ఇన్ఫెక్షన్ కానీ లేకపోతే ప్రీవియస్ ఇమ్యునైజేషన్ మనకి ఇప్పుడు ఆల్మోస్ట్ 9-10 months అయింది. మేము అందరం ఫస్ట్ రౌండ్లో ఇమ్యునైజ్ అయినాడు. సో దే విల్ బీ మోర్ ప్రోన్. హెల్త్ కేర్ వర్కర్స్తో 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇఫ్ దే ఫాల్ సిక్ అది systems will collapse. అది రెండోది they have a capability to transmit to large number of people. వాళ్ళకైనా సో మీరు ఎలా చూసుకున్నా మమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. తప్పకుండా మిమ్మల్ని ఇక్కడ ఈ క్వశ్చన్ అంటే మీకు చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పారు డాక్టర్ షర్మిల. యాక్చువల్లీ నో బడీ ఈస్ పేయింగ్ అటెన్షన్ టు దట్. మధ్యలో ఏదో హెల్త్ కేర్ వర్కర్స్ కి మధ్యలో పూజ చేసి పళ్ళాలు కొట్టేసాం అన్ని అయిపోయింది. కానీ ఇప్పుడు ఏంటంటే ఆబ్వియస్లీ ది అలర్ట్, ఒకవేళ గాడ్ ఫర్బిడ్ ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్ అగైన్ వేర్ వీ హ్యావ్ అ సర్జ్ ఆఫ్ కేసెస్, అది ఎలా ఉంటుందో తెలియక పానిక్ అడ్మిషన్సే చాలా ఉంటాయి కదా డాక్టర్ జగదీష్ గారు, మీరు చూస్తున్నారు. పానిక్ అడ్మిషన్స్ ఎప్పుడు ఉండేవే అండి. అండ్ ఇందాక మీరు అడిగినట్టు జీనోమిక్ సీక్వెన్సింగ్ లాస్ట్ టైం మా స్టడీలో చేసింది 96 to 99% ద కేసెస్ వాట్ ఎవర్ హెవ్ కమ్ ఇట్ ఇస్ డెల్టా. సెకండ్ వేవ్ ఈజ్ నథింగ్ బట్ డెల్టా. మనకి డెల్టా అనేది వేవ్ అయిపోయిన తర్వాత తెలిసింది. అప్పటికి అరాకొరా అనుకున్నా ఎక్కడో ఉన్నాయి, వచ్చినాయి మాత్రమే సీరియస్ అయినా ఎట్లా లేదు. సో వాట్ వాస్ ద డెత్ రేట్ డ్యూరింగ్ డెల్టా? నో మేడం అన్నట్లు ఎవ్రీవన్ హ్యాస్ టు అండర్స్టాండ్ క్లియర్లీ. బై లాస్ట్ ఇయర్ నవంబర్ ఎవ్రీవన్ ఆఫ్ అస్ అండర్స్టూడ్ ద డిసీజ్ ప్యాటర్న్. ఇప్పుడు కోవిడ్ ఏ కేసు ఇచ్చినా మేము డీల్ చేస్తాం, కానీ అంతా అయిపోయిన తర్వాత వస్తే ఎవరు ఏం చేయలేరు. ద క్యాచ్ పాయింట్ ఇస్ వెన్ డిడ్ యూ అప్రోచ్. లాస్ట్ టైం చెప్పాను కదా, యాక్ట్ ఎర్లీ. ఇప్పుడు 1 year అయిపోయింది, 1.5 years అయిపోయింది, మా దగ్గర ఫీవర్ కేసెస్ వస్తున్నాయి. వచ్చినప్పుడు మీకు కోవిడ్ వచ్చిందా అంటే వాడు నువ్వేదో పాపం చేసావా అన్నట్లు అడిగినట్టు సీరియస్గా చూస్తాడు. రెండోది ఆర్టీపీసీఆర్ చేయించుకోండి అంటే దెన్ దేర్ మోస్ట్ అట్లీస్ట్ 50 to 70% ఆఫ్ ద పేషెంట్స్ యాటిట్యూడ్ హ్యావ్ టేకెన్ 2 vaccines. వై ఆర్ యూ ఆస్కింగ్ మీ టు గో ఫర్ ఆర్టీపీసీఆర్? నో యు విల్ బి సర్ప్రైజ్డ్. ఇంకా అవుట్రీచెస్ థింగ్స్ సూటిగా చెప్పాలంటే జగదీష్ గారు, డెల్టా టైంలో డెత్ రేట్ ఎంత అని అడిగాను. అంటే 100 మందికి డెల్టా వస్తే 10 మంది డెత్ రేట్ ఈస్ నాట్ జస్ట్ అసోసియేటెడ్ విత్ ద వైరస్. దట్ ఈస్ వాట్ వి ఆర్ ట్రైయింగ్ టు టెల్ యు. డెత్ రేట్ విల్ బి ఇట్ వేరీ ఫ్రమ్ హాస్పిటల్ టు హాస్పిటల్, రీజియన్ టు రీజియన్. And are you touching periphery hospital? Are you touching urban hospital? When did you come to the hospital? I'll tell you very very simply. అందుకని డెత్ రేట్ మనం చెప్పడానికి యూ హ్యావ్ టు టేక్ ద స్టాటిస్టిక్స్ ఓన్లీ ఫ్రమ్ ద గవర్నమెంట్ అథారిటీ. నా దగ్గరకు వస్తే నా కింద అడ్మిట్ అయిన వాళ్ళకి ఐ విల్ టెల్ 0.5 or 0.3%. అది కూడా బికాస్ ఆఫ్ అదర్ రీజన్స్. అదర్ రీజన్స్ అంటే ఐ విల్ టెల్ యూ 100% యూ అప్రోచ్ బిఫోర్ 7 days of your first symptom, I will save you 100%. You come after 10 days or 12 days you are sick, మీ ఆక్సిజన్ లెవెల్స్ 8 to 10% ఉంది, మీ సిటీ సివియారిటీ 18 to 20, దెన్ కీప్ ద ఫింగర్స్ క్రాస్డ్. రైట్. సో దాన్ని డెల్టా అయిపోయింది. ఇప్పుడు డెల్టా వర్స్ట్ ఇస్ ఓవర్ అనుకుంటే ఇప్పుడు ఈ ఆమిక్రాన్ కి సంబంధించి మనకి సూటి ప్రశ్న, బూస్టర్ డోసు ఎవరెవరికి ఇవ్వాలి? తక్షణం ఇవ్వాల్సిన అవసరం ఉందా? ఎవరెవరికి ఇవ్వాలంటారు? బూస్టర్ డోస్కి పెద్ద క్రైటీరియా ఏం లేదండి, అందరికి ఇవ్వాలి. కాకపోతే ఎవరు ముందు వస్తారు అనేది మేడం ముందు చెప్పారు మీకు ఇందాక. కానీ ఇక్కడ లాజిక్ వై గవర్నమెంట్ ఇస్ నాట్ ఏబుల్ టు ఓపెన్లీ టెల్ దిస్
there are still countries which didn't get the first dose. Now how are we talking about the third dose is a little tricky thing. Government open ga, let it be WHO, let it be any international or government authorities, they can't give that this thing until and unless ఇది దిస్ ఎ లిటిల్ కాంట్రవర్షియల్ బికాస్ కొంతమందికి ఇంకా ఫస్ట్ డోస్ అవ్వలేదు, మీరు థర్డ్ డోస్ గురించి మాట్లాడుతున్నారు అనేది ఎవరు వ్యాక్సిన్ ఇన్ఈక్వాలిటీ ఉండకూడదు అనేది ఒకటి. రెండోది నో దెర్ ఈస్ వన్ మోర్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ దట్ ఐ వాంట్ టు సే. సెకండ్ డోస్ తీసుకోకుండా కాంప్లిసెంట్ గా తిరుగుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో దే ఆర్ అందుబాటులో లేక అందుబాటులో ఉన్నా మనకి ఇంకా కోవిడ్ అయిపోయింది, ఇప్పుడు సెకండ్ డోస్ తీసుకుని చేసేదేముంది, నాకు అప్పుడేదో జ్వరం వచ్చింది, నాకు అప్పుడేదో ఇలా అయ్యింది, సో నీ సెకండ్ డోస్ ఆల్మోస్ట్ అసలు కోవిడ్ లేదు కదా, ఇలాంటి వాళ్ళందరికీ నౌ ద వార్నింగ్ ఇస్ దేర్. వచ్చింది ఒమిక్రాన్. ఇప్పుడు మనం చేసే వాటిల్లో ఒమిక్రాన్ని డిటెక్ట్ అయినా కాకపోయినా ఇట్ ఈస్ సింపుల్ లాజిక్. వరల్డ్లో ఎక్కడ ఉన్నా కానీ ప్రతి కంట్రీకి వెళ్తుంది. ఎందుకంటే మనం కనుక్కునేటప్పటికే మినిమం ఆఫ్ 1 month పడుతుంది. ఆ 1 month ట్రావెల్ చేసిన వాళ్ళందరిలోనూ ఒమిక్రాన్ ఉండదా, రాదా? ఇట్ ఈస్ డెఫినెట్. మీరు ఎక్కడ దాకానో ఎందుకు, ఇప్పుడు ఇజ్రాయెల్లో కేసు డిటెక్ట్ అయింది, వన్ ఆఫ్ ద హైయెస్ట్ వ్యాక్సినేటెడ్ కంట్రీస్. ఇన్ఫాక్ట్ బూస్టర్స్ కూడా ఇచ్చేశారు ఇజ్రాయెల్లో. దట్ ఈస్ వన్ ఆఫ్ ద వెరీ గుడ్ హెల్త్ కేర్ సెటప్స్ ఉన్న కంట్రీ. బెల్జియంలో ఉంది, హాంకాంగ్లో ఉంది, మనకి మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో ఫుల్లీ వ్యాక్సినేటెడ్ పీపుల్ లో కూడా దే హావ్ వస్తున్నాయి. సో ఇప్పుడు కర్ణాటకలో ఒక క్లస్టర్ వచ్చింది. అది ఏ స్ట్రెయిన్ తెలియదు. అంటే వ్యాక్సినేషన్ పనిచేస్తుందా అంటే చెప్పడానికి చెప్తున్నా. ఒక వరుస పెట్టి ఒక 60 మందికో ఎంతమందికో వచ్చిందని చెప్పారు. సో అవును, ఒక క్లస్టర్ డిటెక్ట్ అయింది. అంటే నేను ఇది అడగడం ఆఫ్ కోర్స్ వ్యాక్సిన్ ఇన్ఈక్వాలిటీ అవన్నీ పాలసీ మ్యాటర్స్ పక్కన పెడితే ఎఫికసీ అండ్ ఎఫెక్టివ్నెస్ అడుగుతున్నాను. విల్ ద థర్డ్ బూస్టర్ or the second booster, I would say, will it be effective and will it be helpful to people? Any booster have to be helpful. The logic of a vaccination is ideal vaccine ఎప్పుడు అంటామంటే లాంగివిటీ కవర్ చేసేది, ఎక్కువ ఎఫికసీ ఉండేది. when it comes to longevity మనం ఇప్పుడు దాకా మనం కవర్ చేసింది ఓన్లీ 9 months from the second dose, right? that too for only health care workers. మామూలు పబ్లిక్ ఏప్రిల్ మే జూన్లో ఫస్ట్ స్టార్ట్ చేశారు. సెకండ్ డోస్ ఇంకా నాట్ ఈవెన్ 50% ఆఫ్ ద పాపులేషన్ డిడ్ కంప్లీట్. వీఆర్ ఓన్లీ హ్యాపీలీ సెలబ్రేటింగ్ 100 crores of Indians finished vaccination. They finished first dose. Second and for your kind information, there is hell and heaven difference between first dose efficacy and second dose efficacy. First dose efficacy is somewhere around 25 to 28%. Second dose is somewhere around 78 to something. కాబట్టి కంపల్సరీ సెకండ్ డోస్ అట్లీస్ట్ సెకండ్ డోస్. థర్డ్ డోస్ ఐ థింక్ ఇట్ ఈస్ ఎ లగ్జరీ. దర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ టేకింగ్. నౌ ద సెకండ్ ఛాలెంజ్ కమ్ ఇస్ విచ్ వ్యాక్సిన్. ఇఫ్ యూ థింక్ ద ఎంటైర్ మ్యూటేషన్స్ ఇన్ ఒమిక్రాన్ హ్యాపెండ్ అట్ స్పైక్ ప్రోటీన్. స్పైక్ ప్రోటీన్కి ఎగెయిన్స్ట్గా తయారు చేసిన వ్యాక్సిన్స్ కొన్ని ఉన్నాయి, హోల్ వైరస్కి ఎగెయిన్స్ట్గా తయారు చేసిన వ్యాక్సిన్స్ కొన్ని ఉన్నాయి. కోవాక్సిన్ ఆ విషయంలో కోవాక్సిన్ విల్ టెల్ ఐఎమ్ ద బాస్. మేబీ సో యా దోస్ హు హావ్ టేకెన్ కోవాక్సిన్ ఆర్ ఎట్ అన్ అడ్వాంటేజ్ అని చెప్తున్నారు. మేబీ కోవాక్సిన్ ఆర్ యూ కెన్ డూ వన్ థింగ్. యాక్చువల్లీ దెర్ ఇస్ దిస్ ప్రపోజల్, మోడర్నా వాళ్ళు ఆల్రెడీ చేస్తున్నారు. మనకి ఫైజర్ మోడర్నా లేదు కాబట్టి అది పక్కన పెట్టేస్తే ప్రాబబ్లీ ఐ థింక్ ఈ వ్యాక్సిన్ కాక్టైల్ గురించి మాట్లాడుతున్నప్పుడు దే ఆర్ ఆస్కింగ్ యూ టు టేక్ ద అదర్ వ్యాక్సిన్. 2 doses of కోవిషీల్డ్ హెల్త్ కేర్ వర్కర్స్ అందరికీ ఇదే వచ్చింది. సో కోవాక్సిన్ విల్ ప్రాబబ్లీ బీ ఎ బెటర్ ఆప్షన్ ఫర్ ద సెకండ్ బూస్టర్. ఓకే. సో కీపింగ్ ఆల్ దిస్ అసైడ్, ఇదంతా ఇంకా ఇట్స్ అండర్ డిస్కషన్స్ అండ్ ఆల్ దోస్. నేను కేవలం అడుగుతున్నామండి, క్లినికల్గా మిమ్మల్ని అప్రోచ్ అవుతే మీరు ఎలా డీల్ చేస్తారని. నేను ఒక పేషెంట్గా మీ దగ్గరకు వచ్చి నేను ఇంకొక డోస్ వ్యాక్సిన్ తీసుకోవాలని అనుకుని ఇప్పుడు ఫస్ట్ దాన్ని తీసుకున్నాను, రెండో ఇప్పుడు ఇంకోటి ఆప్షన్ తీసుకుంటే అన్నీ కవర్ అయిపోతాయి అనుకుంటున్నారు. అంటే ఇప్పుడు దాకా చాలా మంది రెగ్యులర్గా అడుగుతున్నారు లాస్ట్ 3-4 months నుంచి. ఐఎమ్ టెల్లింగ్ గో ఫర్ నెక్స్ట్ షాట్ ఫర్ ష్యూర్. విచ్ వన్ టు గో అంటే నా దగ్గర ఆన్సర్ లేదు. బట్ బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఐ ఆల్వేస్ టెల్ గో విత్ ద సేమ్ ఓల్డ్ వన్. అయితే మేడం ఇందాక అన్నట్లు వీ హ్యావ్ డన్ మిక్సింగ్ అండ్ మ్యాచింగ్ ట్రయల్స్. ఐసీఎంఆర్ వాడిది వచ్చింది, బయట వాళ్ళు కూడా కొన్ని చేసి దే హ్యావ్ ప్రూవన్ ఇట్. అంటే ఇండియాలో అయితే మనకి 2 వ్యాక్సిన్స్ అవైలబుల్, యూఎస్ వాళ్ళు మిక్స్ మ్యాచ్లో 2 మిక్స్ చేసినా తప్పలేదని వాళ్ళది వచ్చింది. మన దగ్గర ఐసీఎంఆర్ వాళ్ళు దే హ్యావ్ డన్ అవర్ 28 patients
ఎందుకంటే అది ట్రయల్ చేయాలని చేయలేదు, మిస్ అయ్యి ఒకటి ఇవ్వబోయి ఇంకోటి ఇచ్చి వాళ్ళని అబ్జర్వ్ చేస్తే వాళ్ళల్లో కూడా దే హ్యావ్ నోటీస్డ్ యాంటీబాడీస్ టు బి ఆన్ ద హైయర్ సైడ్. ఇన్ దాట్ వే యూ కెన్ ఆల్వేస్ మిక్స్, బట్ am I an authority to approve it and tell? No, you're There only are two clinically things, taking a... Swapna. Dr. Jagdish was talking about the 2 doses being different from different vaccines. What I was trying to say is the booster being from the different one. అంటే 2 డోసులు ఒకటి తీసుకొని ఓ booster 3వ డోసు రెండోది, ఇది వ్యాక్సిన్ యాంటీబాడీ కాక్టైల్ అలానూ చేస్తారు ఇలానూ. ఇప్పుడు ఇది ఎలా అనుకుంటున్నది ఉందంటే ఇది. మనం క్యాజువల్ గా మాట్లాడేసుకుంటున్నాం కానీ ఒకటి కొంటే 2 ఉచితం, 2 కొంటే 1 ఉచితం, ఈ టైప్ లో ఉంది. అంటే వింటుంటే కానీ జరుగుతున్నాయి మేడం, అంటే దీని మీద స్టడీస్ జరుగుతున్నాయి. వ్యాక్సిన్స్ ఇప్పుడు మనం లక్షల్లో కోట్లల్లో మాట్లాడేటప్పుడు ఒక 100-200 స్టడీ పనికిరాదు. వీ ఆల్రెడీ యాక్చువల్లీ ఇనిషియేట్ చేసాం, కానీ కనీసం ఒక 1000 or 2000 ఫిగర్ ఉంటే తప్ప వీ కాంట్ గివ్ ఏ వెరీ స్ట్రాంగ్ మెసేజ్. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ 2-3 క్వశ్చన్స్ అడుగుతాం బిఫోర్ వి వైండ్ అప్. డాక్టర్ జగదీష్ గారు, డాక్టర్ షర్మిల్ గారు, స్కూల్స్కి యు ఆర్ ఎన్కరేజింగ్. ఇప్పుడు ఇంకా మనకి వీ డోంట్ హ్యావ్ ఇనఫ్ స్టడీస్ టు సే అలారం బెల్స్ మోగేశాయి కాబట్టి ఇంటి పట్టు ఉండండి అనడానికి మీ దగ్గర ఏ ఎవిడెన్స్ లేదు కాబట్టి స్కూల్స్కి పంపించమని చెప్తున్నారు. బికాజ్ ఇంటి పట్టు నుండి పిల్లలు ఇప్పటికే బాగా నలిగిపోయారు, ఇంకా రకరకాల రికెట్స్ వస్తుందట ఇప్పుడు జనంలో. అంటే పిల్లల్లో ఎస్పెషలీ రిపోర్ట్ దట్ సన్లైట్ ఎక్స్పోజర్ లేక. సో ఇలాంటి సమస్యలు పక్కన పెట్టడానికి పంపించమంటున్నారు. మీరు ఒప్పుకుంటారా జగదీష్ గారు? వుడ్ యూ రికమెండ్ సెండింగ్ కిడ్స్ టు స్కూల్? ఐ విల్ ట్రీట్ కిడ్స్ ఆర్ అడల్ట్స్ అట్ ద సేమ్ వే. అడల్ట్స్కి మనం ఏం ప్రికాషన్స్ చెప్తున్నామో కిడ్స్కి, అడల్ట్స్ ఆర్ యూ గోయింగ్ టు ఆఫీస్, ఆర్ యూ గోయింగ్ టు యువర్ రొటీన్ వర్క్, లెట్ ద కిడ్స్ ఆల్సో గో. ఐ డోంట్ వాంట్ టు కాంట్రడిక్ట్ ద స్టేట్మెంట్, బట్ అట్ ద సేమ్ టైమ్ వాట్ కెన్ స్టాప్ ద వైరస్ is only mask. It's not the vaccine, it's not the drug, That it's always applies. mask. బట్ ఆబ్వియస్లీ అజ్యూమింగ్ దట్ మెనీ పీపుల్ హూ గాట్ ఇట్ మాస్క్లు వేసుకొని కూడా ఎక్కడో అది దూరేసింది వైరస్. బికాస్ మాస్క్ వేసుకోవడంలో ఎఫెక్టివ్నెస్ లేదనో ఏదో అనుకుంటే కూడా ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ విపరీతంగా అసలు ఆల్మోస్ట్ జనజీవన నార్మల్కి వచ్చేసింది. మరి రాబోయే కాలంలో సినిమాలు కూడా రిలీజ్ అవ్వడానికి పెద్ద పెద్ద సినిమాలు రెడీ అవుతున్నాయి, థియేటర్లు ఓపెన్ చేస్తారు, ఎక్కడ సోషల్ లైఫ్ తగలేదు, ఇయర్ ఎండ్ వస్తుంది, ట్రావెల్ ప్లాన్స్ ఆపుకోవట్లేదు. సో వాట్ యూ సే డాక్టర్ జగదీష్? విల్ జస్ట్ గెట్ బ్యాక్ టు ద బేసిక్స్ అండి. అంటే అలారం బెల్స్ మోగిలినంత మాత్రాన మనం జాగ్రత్త పడాలా లేదా అనే డౌట్ అందరికీ ఉంటుంది. అదే మనకి సౌత్ ఆఫ్రికా నుంచి ఇండియాకి వచ్చింది, ఇండియా నుంచి ముంబైకి వచ్చింది, మన ఇంటి పక్కకు వచ్చిందంటే మీరు నేను ప్రోగ్రామ్ చేయకపోయినా ఎవరింట్లో వాళ్ళు కూర్చుంటారు. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ టైమ్ గివ్స్ అస్ లాట్ ఆఫ్ ఆన్సర్స్, బట్ లెట్ అస్ కీప్ అబ్జర్వింగ్ థింగ్స్. అయితే లాస్ట్ టైం సెకండ్ వేవ్లో మనం నష్టపోవడానికి కారణం ఇట్స్ ఓన్లీ దట్ నెగ్లిజెంట్ బిహేవియర్. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ మనకున్న మేడం అన్నట్లు హెల్త్ కేర్ ఫెసిలిటీస్ అండ్ రిసోర్సెస్ వీ హ్యావ్. Second wave is not because of failure in the scientific system, it is more in the failure in healthcare, people awareness and healthcare resources. And taking some the leniences. Second wave lo we have seen so many people coming late because నాకు తెలుసులే పక్కవాడు వాట్సాప్ మెసేజ్ చూసి నేను ట్రీట్ చేసుకుంటా, తగ్గకపోతే వెళ్దాం, ఆక్సిజన్ సాచురేషన్ నేను చూసుకుంటాను. 96 ఉన్న ఐ నో ఆఫ్ పీపుల్ హూ డింట్ అప్రోచ్ ద హాస్పిటల్ వెన్ దే వర్ ఎట్ 90 ఆల్సో. 80s లో దే కేమ్ టు ద హాస్పిటల్. అంటే ఇట్స్ వెరీ ఐ డోంట్ నో ఇఫ్ ఇట్స్ అప్రోప్రియేట్ టు షేర్. ఆఫ్ కోర్స్ ప్రపంచానికి తెలుసు, మా ఓన్ కొలీగ్ హియర్ చాలా యూట్యూబ్లో విపరీతమైన డిజిటల్ మీడియాలో తన పేరు తెచ్చుకున్న టిఎన్ఆర్ గారు, హీ జస్ట్ లెఫ్ట్ అస్ విత్ డ్యూ టు కోవిడ్. ఇప్పటికీ గుండె పగిలి, అంటే ఆయన ఎంత హెల్దీగా ఎంత హ్యాపీగా ఉండేవారంటే తలుచుకోవడం కూడా చాలా కష్టం ఊహించడం. ఐ వాజ్ వెరీ అప్సెట్ విత్ దట్ యాక్చువల్గా. ఐ ట్రీటెడ్ హిస్ చిల్డ్రన్. అంటే చెప్పడం కష్టం. వెరీ అవాయిడబుల్ డెత్స్ చాలా జరిగినాయి అది. సో ఇప్పుడు సెకండ్ వేవ్ అగైన్ యూ హ్యావ్ టు ఆల్వేస్ ఇన్సిస్ట్ ఆర్ ఎంఫసైజ్ ఆన్ అవేర్నెస్. ఇక్కడ ఇండియాలో 1 month బ్యాక్ లక్కీలీ వీ హ్యాపెన్ టు మీట్ డాక్టర్ శ్రీధర్ రెడ్డి గారు. హీస్ పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా president. So this is one of the Srinath. This is one of the strong persons who make the public reforms in healthcare system. సో ఆయనతో మాట్లాడినప్పుడు నేను చెప్పాను, సార్ ఈరోజు కూడా మాకు ప్రాబ్లం ఏంటంటే డాక్టర్ చెప్పిందే ఎందుకు నమ్మాలి అనే పరిస్థితిలో ఇండియా ఉంది. బికాస్ దే ఆర్ అండర్ కన్ఫ్యూజన్ హూ ఇస్ ఎ డాక్టర్, హూ ఇస్ నాట్ ఎ డాక్టర్. వెన్ లెట్ ఇట్ బి సోషల్ మీడియా, లెట్ ఇట్ బి ప్రింట్ మీడియా, లెట్ ఇట్ బి సంథింగ్, లెట్ ఇట్ బి ఫేస్బుక్ ఆర్ యూట్యూబ్, we have a liberty to talk. Now the challenge is, అంటే మీకు నాకు మీరు ఎవరి దగ్గర నుంచి మెసేజ్ తీసుకోవాలో తెలుసు. అన్ఫార్చునేట్లీ వీ హ్యావ్ స్టిల్ 70% or 80%
ఎడ్యుకేటెడ్ పీపుల్ హూ డోంట్ హ్యావ్ దట్ క్లారిటీ టు టేక్ ద మెసేజ్ ఫ్రమ్ హెల్త్కి సంబంధించిన ప్రికాషన్స్ అవనండి, గైడ్ లైన్స్ అవనండి, లేకపోతే మెసేజెస్ ఎవరి దగ్గర నుంచి తీసుకోవాలి మనం? అది మనం ఆపకపోతే గవర్నమెంట్ హ్యాస్ టు ఫార్మ్ ఎ పోర్టల్ వేర్ జస్ట్ లైక్ ఎంసీఐ ఆర్ మన మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఇప్పుడు కొత్తగా నేషనల్ మెడికల్ కౌన్సిల్ అని ఉంది. సో దాంట్లో మనం రిజిస్టర్, అందరు డాక్టర్లు రిజిస్టర్ చేసుకోవాలి. వెన్ డాక్టర్స్ హూ ఆర్ ఆథరైజ్డ్ టు టాక్, ఇఫ్ ద రిజిస్టర్, let them have a portal where they can talk there and share their opinions. అప్పుడు డాక్టర్స్కి, ఐ మీన్ క్వాలిఫైడ్ అండ్ నాన్ క్వాలిఫైడ్ పర్సన్స్కి డిఫరెన్స్ వస్తుంది. సో జస్ట్ లైక్ యూ హ్యావ్ అంటే ఆథరైజ్డ్ స్పోక్స్ పర్సన్స్ ఫర్ పొలిటికల్ పార్టీస్. ఆథరైజ్డ్ అనట్లేదు. ఐఎమ్ నాట్ టెల్లింగ్ 10 or 20 people. Let's say qualified. I'm telling all 10 lakh doctors are authenticated or authorized to approach that portal. వేరస్ మిగతా వాళ్ళు ఎక్కడన్నా మాట్లాడండి. నౌ ఇట్ ఈస్ పబ్లిక్ పీపుల్ హూ కెన్ ఆల్వేస్ టేక్ ద మెసేజ్. షుడ్ ఐ టేక్ ద మెసేజ్ ఫ్రమ్ ఎ డాక్టర్ ఆర్ ఎ ర్యాండమ్ పర్సన్ హూ థింక్స్ ఇట్ ఈస్ రైట్? ఇప్పుడు ఆయన చెప్పింది కూడా కరెక్ట్ అయి ఉండొచ్చు, బట్ జనాలకి మనం యూట్యూబ్ ఓపెన్ చేసి కోవిడ్ అని కొడితే 1,00,000 వీడియోలు ఉన్నాయి. ఈ 1,00,000 వీడియోల్లో ట్రీట్ చేసేవాడెవడు, చదువుకున్నవాడెవడు, దాని గురించి అవగాహన. మీరు 10 పేపర్లు చదివితే ఈరోజు ఒమిక్రాన్ గురించి నాతో పాటు మీటింగ్లో కూర్చోవచ్చు. But did you treat? Did you analyze? Did you understand? This makes the difference for a clinician from others. Right. And Sharmila garu, మీ ఫైనల్ అడ్వైస్ చెప్పండి. హ్యావ్ ఫెయిత్ ఇన్ ది సిస్టమ్. నేను ఎప్పుడు చెప్పేది ఇదే. What all the system? ద మెడికల్ సిస్టమ్. ఓకే. సో ఏది ఉన్నా కానీ ప్రాబ్లం ఏంటంటే దర్ ఇస్ లాట్ ఆఫ్ సస్పిషన్. ఊరికినే ఏదో చెప్పేస్తారు. సో నేను వెళితే కనుక నాకేదో టెస్టులు రాసేస్తారు, రైట్, అనవసరంగా ట్రీట్ చేసేస్తారు, లేదా అనవసరంగా టెస్టులు రాసేస్తారు, అవసరం లేకపోయినా ప్యానిక్ అయ్యేలా చేసి దే మేకింగ్ మనీ అనేది మిస్కన్సెప్షన్. కానీ అంటే టు బి వెరీ ఆనెస్ట్ అండ్ ఫేర్ అండి, చాలా వరకు చాలా ప్రైవేట్ హాస్పిటల్స్ దండుకుని దోచుకున్న మాట కూడా వాస్తవం. ఐ విల్ టెల్ యు వన్ థింగ్. బట్ ఇక్కడ ప్రాణం కంటే ఏది ముఖ్యం కాదు. అండ్ దట్ ఈస్ ద పాయింట్. నేను ఎప్పుడు చెప్పేది ఇదే. See, 80% are trying to help you. Some 20% are not trying to help you. They're trying to make money. Okay? పోనీ అనుకుందాం మీరు చెప్పేది. Assume positive. కానీ సో వాట్ ఈజ్ ఎట్ స్టేక్? డబ్బులు పోతే పోయినాయి. వాట్ ఈజ్ ఎట్ స్టేక్? యువర్ లైఫ్. సో బిలీఫ్ ఈజ్ గోయింగ్ టు హెల్ప్ యూ స్టిల్. రైట్. పోయిన ప్రాణం అయితే తెచ్చుకోలేం కదా. కరెక్ట్. సో ఒక 1,000 రూపాయలు వాడి కన్సల్టేషన్కి ఇవ్వటం మూలన వాట్ ఆర్ యూ లూజింగ్? నథింగ్. ఓకే. ఇంకొక 2-3 వేలు టెస్టులు చేయించుకోవటం మూలన నథింగ్ అట్ ఆల్. రైట్. సో యు ఆర్ బీయింగ్ సేవ్డ్. ఇప్పుడు అసలు ఎవరికీ తెలియని ఈ విషయాల గురించి, కోవిడ్ గురించి వీఆర్ స్టిల్ బ్యాట్లింగ్. కరెక్ట్. దానికి హెల్త్ కేర్ ప్రొఫెషనల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు నమ్మటం బెటరా, లేదు సస్పిషన్ తోటి ప్రాణాలు తీసుకోవటం బెటరా? కరెక్ట్. అబ్సల్యూట్లీ సింపుల్ లాజిక్. సో మరి ప్రస్తుతానికైతే ఒమిక్రాన్ గురించి మనకి సఫిషియంట్ డేటా అయితే లేదు. ఒక అలర్ట్నెస్ అయితే వచ్చింది. మనకి అంతర్జాతీయ ప్రయాణాలపై నియంత్రణలు ఉండబోతున్నాయి. రాకపోకలు అంటే వచ్చే వాళ్ళ మీద ఉంటాయి, వెళ్ళే వాళ్ళ మీద కూడా ఉండబోతున్నాయి. అండ్ యూరోప్ దేశాల్లో వీఆర్ సీయింగ్ యాక్చువల్లీ చాలా వరకు కేసులు బాగా పెరుగుతున్నాయి, హై నంబర్స్ వస్తున్నాయి, ఆందోళన పెరిగిపోతుంది. భారతదేశంలో అయితే ఇప్పటికైతే వీ డోంట్ హ్యావ్ ఇనఫ్ ఎవిడెన్స్ టు సే ఒమిక్రాన్ హ్యాస్ సెట్ ఫుట్ ఇన్ ఇండియా. అంతేనండి. అండ్ ప్రస్తుతానికి స్కూల్స్కి పంపించచ్చు, బట్ ఎక్కడ అడల్ట్స్ అయినా పిల్లలైనా మాస్క్ వేసుకోక తప్పదు. దట్స్ ఇట్. అది ఒమిక్రాన్ అయినా ఇంకొకరాన్ అయినా సరే అంతే అంటారు జగదీష్ గారు అండ్ డాక్టర్ షర్మిల గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ అస్. సో ఇది విషయం, టు ద పాయింట్ మాట్లాడదాం. అలాగే కొంతకాలం క్రితం చాలా విపరీతమైన స్పైక్ ఉంటుంది, కేసులు భయంకరంగా పెరిగిపోతాయని ప్రెడిక్ట్ చేసిన మల్లిక్ పరుచూరి గారు జాయిన్ కాబోతున్నారు. లెట్స్ టాక్ టు హిమ్. ఆయన ఇంకా అంచనాలు అలాగే ఉన్నాయా, ఆయన అభిప్రాయం కూడా తెలుసుకుందాం. రైట్. నమస్కారం మల్లిక్ పరుచూరి గారు. నమస్తే మేడం. హౌ ఆర్ యూ సార్? ఫైన్ అండి సార్. చాలా కాలం తర్వాత మీతో మాట్లాడుతున్నాం. ఆ మధ్య మీరు యువర్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సెన్సేషన్స్ సోషల్ మీడియా ముఖంగా మీరు ఇచ్చిన కొన్ని అలర్ట్స్. ఇప్పుడు ఎలా ఉంది సార్ పరిస్థితి? మీ అలర్ట్స్, మీ అంచనాలు తప్పాయి అనుకుంటున్నారా, డిలే అయ్యాయా, మీరు ఇచ్చిన వార్నింగ్ వల్ల పోస్ట్పోన్ అయ్యాయంటారా? ఒకటేనండి, నేను డెల్టా గురించి అలాంటి ఇచ్చాను. డెల్టా గురించి డెల్టా పేరు పెట్టక ముందే దాని విశ్వరూపం ఎట్లా ఉంటుందో చెప్పాము. కాకపోతే మా మిస్కన్సెప్షన్ ఒక్కటి చిన్న ఎక్కడ తేడా వచ్చింది అంటే, మాకు మేలో రాలేదనుకున్నాం. మేలో మనకు అంతగా డెల్టా రాలేదనుకున్నాం. డెల్టా పేరు పెట్టక ముందే మన ఇండియా మొత్తానికి అమ్మేసింది. ఇప్పుడు యూరోప్ లో దాని విశ్వరూపం, డెల్టా విశ్వరూపం నేను చెప్పిన దానికి తక్కువేం చూపించట్లేదు.
రైట్ ఒక జర్మనీ లాంటి చిన్న కంట్రీలో రైట్ 75,000 కేసెస్ వస్తున్నాయి. ఆ పరిస్థితిలో వచ్చింది. ఏవైతే చెప్పామో అవన్నీ వచ్చాయి. కాకపోతే ఒక్క చిన్న తేడా, ఎస్టిమేషన్ ఎక్కడ తేడా వచ్చిందంటే మన దగ్గర జీన్ సీక్వెన్సింగ్ ఉండదు కాబట్టి మాకు ఈ డెల్టా పేరు పెట్టక ముందే సెకండ్ వేవ్ లోని ఇండియాలో డెల్టా వచ్చి వెళ్ళిపోయింది. కాదు అది ఇంకా మళ్ళీ జూన్ జూలైలో వస్తుంది అనుకున్నాం, రాలేదు. రైట్ మలిక్ గారు, చిన్నపిల్లలకి చాలా కష్టం, కుటుంబంలో ఒకరికైనా చేడు జరుగుతుందని చెప్పి మీరు ఆ మధ్య అన్నారు. చాలా మంది తీవ్రంగా రియాక్ట్ అయ్యారు, వైద్య నిపుణులు కూడా, మీరు ఏ బేసిస్ మీద చెప్తున్నారని చెప్పి. సో ఐ జస్ట్ హ్యావ్ వన్ క్వశ్చన్ సార్. ఇప్పుడు ఆమిక్రాన్ గురించి మాట్లాడుకుంటున్నారు, మీ అంచనా ఏమిటి? వాట్ ఈస్ ఆమిక్రాన్ అకార్డింగ్ టు యూ? డెల్టాలో మనకి మేజర్ మ్యూటేషన్లు 3 కానీ ఇప్పుడు ఒమిక్రాన్లో ఏంటంటే 30 వచ్చాయి. ఓకే. అవి కూడా ఏంటంటే చాలా కీ పొజిషన్స్ లో వచ్చాయి. రైట్. ఆ కీ పొజిషన్ లో మీకు ఆల్ఫాలు, డెల్టాలు, లేకపోతే లాండాలు, వీటన్నిటిలో ఏవైతే కీ మ్యూటేషన్స్ అంటామో ఇవన్నీ కలిపి ఒమిక్రాన్ లో వచ్చాయి. అవి కాకుండా ఎడిషనల్ గా ఇంకా చాలా వచ్చాయి. అంటే అది మెయిన్ కన్సర్న్ అన్నమాట. మనకి ఇప్పుడు సౌత్ ఆఫ్రికా వేరియంట్ పాతది ఏదైతే అంతకు ముందుది బాగా సివియర్ అనేవాళ్ళు, దాని ముందు వ్యాక్సిన్ కూడా పనిచేయటం B1351 అంటారు. దాంట్లో 417 అని ఉంటుంది, 417, 477, అట్లాగే మన ఆల్ఫా వేరియంట్, యూత్ వేరియంట్ ఉండేది. దాంట్లో మనకి 501, 484, అట్లాగే మన డెల్టాలో 681, ఇవన్నీ కలిపి. అట్లాగే మన కర్నూలు వేరియంట్ N440K అంటారు. ఆ 440K కూడా ఇప్పుడు ఒమిక్రాన్ లో కలిసింది. ఇట్లా ఎక్కడెక్కడ ఉన్నాయి అన్ని కూడా. ఇదివరకు నేను చెప్తా ఉండేవాడిని, ఈ సర్వసభ్య సమావేశాలు, విశ్వవ్యాప్త సమావేశాలు పెట్టుకుంటుంది, అది అన్ని మిక్స్ అయిపోతాయి, కలవనీయకండి వేరియంట్లు మిక్స్ అయిపోతాయి అని. అవన్నీ ఇప్పుడు ఏంటంటే మనకి బోట్స్వానాలో జరిగిన ఒక సెమినార్ ఒకటి జరిగింది, ఆఫ్రికన్ వైల్డ్ లైఫ్ ఫోరం అని. అక్కడికి డిప్లొమాట్స్ వచ్చారు, వాళ్ళలో వచ్చింది అంటున్నారు. అయితే వచ్చిన డిప్లొమాట్స్ యూకే వాళ్ళు, మరి యూకే నుంచి వాళ్ళు తెచ్చారా లేకపోతే అక్కడ ఫోరంలో ఆఫ్రికా వాళ్ళు ఎవరన్నా అంటించారా తెలియదు. రైట్. మోస్ట్లీ ఏంటంటే యూకే నుంచి వచ్చింది అనుకుంటున్నారు. రైట్. ఫైనల్ క్వశ్చన్ మలిక్ గారు, వీ డోంట్ వాంట్ టు కీప్ యూ టూ లాంగ్, ప్లీజ్ టేక్ రెస్ట్ సార్. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు అఫ్ కోర్స్ మీ పేజ్ ద్వారా అక్కడ అలర్ట్స్ ఇస్తున్నారు. వాట్ డూ యూ ప్రెడిక్ట్ ఫర్ ఇండియా అండి? భారతదేశంలో ఎలా ఉండబోతోంది రాబోయే నెల 2 నెలలు? కుండ బదులు కొట్టి మీరు ఎందుకంటే ఒకటండి, ఇప్పుడున్న గ్లోబలైజేషన్ వరల్డ్ లో వేరియంట్ ఒక చోట పుడితే దాన్ని ఆపటం అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో కంట్రోల్ చేయడం అయితే జరిగే పని కాదండి. రైట్. రెండోది ఏంటంటే వేరియంట్ నెక్స్ట్ జనరేషన్ వచ్చినప్పుడు ట్రాన్స్మిటబిలిటీ స్పీడ్ కూడా పెరుగుతుంది. ఆ స్పీడ్ పెరిగినప్పుడు ఏంటంటే మనకు తెలిసే లోపే కమ్మేస్తుంది. రైట్. కాబట్టి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా స్ప్రెడ్ ఆపటం అయితే జరిగే పని కాదు. మనం చెప్పేది ఏంటంటే థెరపాటిక్స్ డెవలప్ చేయండి అంటున్నాం. మోల్నోపిరావిర్ అని మొదలుపడ్డారు. మోల్నోపిరావిర్ 30% ఎఫికసీ పెడితే అది ఫెయిల్ అయింది. ఇప్పుడు ప్యాక్స్లోవిడ్ ఫైజర్ వాళ్ళ క్యాప్సుల్ ఒకటి అని చెప్పి తిరుగుతున్నారు. ఇప్పుడు ఆ ఫైజర్ క్యాప్సుల్ ఏదైతే అటాచ్ అవుతుందో P13L అనే పొజిషన్ లో కూడా ఇప్పుడు ఈ ఒమిక్రాన్ లో మ్యుటేషన్ వచ్చింది. కాకపోతే ఇప్పుడు ఈ ఒమిక్రాన్ మీద ఫైజర్ మొన్నటిదాకా 89% అన్న క్యాప్సుల్ పనిచేస్తుందో లేదో అది కూడా ఇంకా సస్పెన్స్ లోనే ఉంది. కాబట్టి ఏంటంటే ఈ వ్యాక్సిన్లు అంటారా అన్ని రకాల ఎస్కేప్ నేచర్లు వచ్చాయి కాబట్టి ఇప్పుడు కర్నూలు వేరియంట్ 440K కూడా కలవటం అనేది కూడా కొంచెం అది కర్నూలు వేరియంట్ 440K ఈ 477లు, 484లు, 501లు, 681లు వీటన్నిటిలో ఎందుకంటే బైండింగ్ పెరుగుతుంది, ఏసీ2 రిసెప్టర్తో బైండింగ్ నేచర్ పెరుగుతుంది, ఎస్కేప్ నేచర్ పెరుగుతుంది, టెస్టింగ్ ఎస్కేప్ నేచర్ DEL69, DEL70 అంటాం. రైట్. అట్లా కొన్ని పొజిషన్లు డిలీట్ అవ్వడం వల్ల టెస్టింగ్ ఎస్కేప్ అవ్వటం, ఇట్లా అన్ని రకాల ఏవైతే చండాలాలు ఉన్నాయో అన్ని చండాలాలు కలిసి ఒమిక్రాన్ లో వచ్చినందువల్ల ఇవాళ WHO కూడా వెరీ హై రిస్క్ అని చెప్పి మనకి మధ్యాహ్నం ఇచ్చిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూడా వాళ్ళు ఇన్ వెరీ హై రిస్క్, కొంచెం డేంజరస్ పొజిషన్ లో పడిపోతున్నామా అనే టైప్ లో మనకి WHO చీఫ్ కూడా నోటింగ్ ఇచ్చారు. కాబట్టి ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండటం బెటర్. ఈ ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ కూడా కొంచెం తొందరగా అప్గ్రేడ్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే ఇంకా అప్గ్రేడ్ కాలేదు, చూసాం ఇప్పుడు మన శివశంకర్ మాస్టర్ని కూడా కోల్పోయాం. అంటే చూడండి ఇంకా కూడా వెళ్ళిపోయే వాళ్ళని ఆపలేని పరిస్థితి ఉంది. ఎంత లక్షలు ఖర్చు పెట్టి ట్రీట్మెంట్ ఇచ్చినా వాళ్ళ అదృష్టం బాగుండి కేసులు బాగా తగ్గిపోయాయి కదండి. పర్ డే నంబర్ ఆఫ్ కేసెస్ బాగా తగ్గాయి కదా మలిక్ గారు.
కేసులు తగ్గటం అంటే ఏంటంటే అండి అందరూ ఇన్ఫెక్ట్ అయిపోయారు, అందరూ ఇన్ఫెక్ట్ అయిపోయారు. రైట్ అదేంటంటే ఒక 6 months దాటేసరికి మీకు మళ్ళీ యాంటీబాడీలు తగ్గిపోతే 500 యూనిట్స్ అని ఒక రెఫరెన్స్ చెప్తున్నారు, దానికంటే తక్కువ పడిపోతే మళ్ళీ రీఇన్ఫెక్ట్ అవుతున్నారు. రైట్ అలా తగ్గిపోవడం అంటే మీకు అందరూ అయిపోయారు ఇంకెవరు మిగిలిలేరు అని అర్థం అనమాట. ఈ డెల్టా లాంటిది ఏంటంటే ఎక్కువ తొందరగా స్పీడ్గా కనిపిస్తుంది కాబట్టి మీకు మోస్ట్లీ మనకి జూన్ లోపే అందరూ ఇన్ఫెక్ట్ అయ్యారు. ఎందుకంటే 6 months దాటింది అంటే ఆ వచ్చిన ఇమ్యూనిటీ కూడా పోతుంది. కాబట్టి మళ్ళీ అందరూ జాగ్రత్తగా ఉండాలి. అది ఫిబ్రవరి లోపు ఎప్పుడైనా రావచ్చు కాబట్టి వేరియంట్ కూడా వచ్చింది కాబట్టి రైట్ అందరూ జాగ్రత్తగా అయితే వెళ్ళిపోవాలి. రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ మలిక్ పరుచూరి గారు ఫర్ జాయినింగ్ అస్ ఎట్ సచ్ షార్ట్ నోటీస్. డెఫినెట్గా ప్రజలు అప్రమత్తమై అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆల్రెడీ చర్యలు తీసుకోవడానికి ముందుకు వస్తున్నారంటే టు అలర్ట్ ద సిస్టమ్. కాబట్టి మీరు అన్నట్టు మెడికల్ ప్రోటోకాల్స్ కూడా వైద్యులు కూడా చాలా దే ఆర్ వెరీ మచ్ ఆన్ ద వాచ్. వేచి చూద్దాం, నిజంగానే అందరం దీని నుంచి ఎస్కేప్ అయ్యి బయటపడతాం విజయవంతంగా అని చెప్పి కోరుకుందాం. ధన్యవాదాలు మలిక్ పరుచూరి గారు. అండ్ దట్ ఈస్ టు ద పాయింట్ టుడే. దీనిపై ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ అందిస్తూ ఉంటాం. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.